నేను కింద పడిపోయాను మా ఇంట్లో. కింద పడిపోయినప్పుడు కాలు అలా బెనికింది అనుకున్నాను. బట్ 20 డేస్ అయినా దెర్ ఈజ్ నో చేంజ్. తప్పనిసరిగా స్టెరాయిడ్ తీసుకోవాల్సి వచ్చింది. 2 మంత్స్లో సడన్గా 67 అలా ఉండేదాన్ని 80+ అయిపోయాను. మేడంని ఇట్లా నా ప్రాబ్లం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మేడంకి. చెప్పినవన్నీ ఫాలో అవుతే నో ఇష్యూస్ అని మేడం బాగా ధైర్యం చెప్పారు. చాలా క్లియర్గా వాయిస్ నోట్ పంపిస్తారు మేడం. సెకండ్ టైం కూడా వినక్కర్లేదు, అంత క్లియర్గా చెప్తారు ప్రతిదీ. చాలా మంది నా దగ్గరికి 65 అని వచ్చి మంత్లీ 3 kgs తగ్గుతారంటే 3 kgs చాలా మంది 5 kgs తగ్గుతారు, 6 kgs తగ్గుతారు. మనం మాకు 3 ఎందుకు ప్రామిస్ చేస్తున్నారంటే అక్కడ ఉన్న ఫ్యాట్ తక్కువ ఉంది. 100లో 100% మీరు ఎఫర్ట్ పెడితేనే ఆ పీక్ వెయిట్ ఇట్ విల్ కమ్ డౌన్ టు యువర్ BMR వెయిట్. నాన్ వెజ్ డైట్ అంటే నేను వెజ్ ఇవ్వను అనే సమస్య లేదండి. వెజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేసికలీ వీఆర్ వెజిటేరియన్స్. సో మేడం ఏది ఇచ్చినా నాకు చాలా బాగుంటుంది. జ్యూసులు మాత్రం అండి, ఇక అది అన్ని జ్యూసులు బాగుంటాయి. నా బాబు కోసం చేసుకోలేకపోతున్నానా అంటే ఆ టైంలో సడన్గా ఆకలి అన్నా కూడా నేను నిలబడలేని పరిస్థితి. యాజ్ ఏ మదర్గా నేను చాలా ఫీల్ అయ్యాను. అంతకుముందు ఉన్న స్ట్రగుల్కి దేవుడు నాకు ఈ దారి చూపించాడని నేను నమ్ముతాను. నాకు రీజన్స్ కావాలండి అసలు ఎందుకు తగ్గట్లేదు. ఫంక్షన్లో ఒకరోజు తినగానే మళ్ళీ బాడీ ప్రిపేర్ అవ్వడానికి 3-4 days పడుతుంది. లేదా అన్ని కరెక్ట్గా ఉన్నాయా, ఐ చేంజ్ ద క్యాలరీస్. దట్ ఈస్ ఎ గేమ్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Hello, hi. ఆప్టిమమ్ హెల్త్ కోసం వినీలా సూచించే డైట్ ఏదైతే ఉందో అది ఫ్యాట్ లాస్ కాదు, బాడీలో ఉన్న రకరకాల రుగ్మతలకు కూడా నివారణ జస్ట్ త్రూ ఫుడ్, ఓన్లీ విత్ ఫుడ్. సో ఇది మన గత కొన్ని నెలలుగా, కొన్ని వారాలుగా మనము చాలామందితో మాట్లాడుతున్నాము అండ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ షేరింగ్ విత్ అస్. సో లెట్స్ టాక్ టు అనదర్ పర్సన్ టుడే ఇన్ దిస్ ఎపిసోడ్, రాజ్మాత. ఆమె యాక్చువల్గా షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్ బట్ జపాన్లో ఉంటున్నారు గత కొంతకాలంగా, కొన్ని ఏళ్లుగా. షీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో లెట్స్ టాక్ టు హర్ హౌ షీ గాట్ కనెక్టెడ్ టు వినీలా. హాయ్, హౌ ఆర్ యూ రాజ్మాత? వాట్సాప్, హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్, ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ హెల్త్? యా, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీ స్టోరీ చెప్పండి. ఎట్లా అసలు వినీలా గారికి మీరు ఎట్లా కనెక్ట్ అయ్యారు? జపాన్ నుంచి మీరు ఎట్లా కనెక్ట్ అయ్యారు? మేడంది యూట్యూబ్లో ఒక షార్ట్ చూశాను. ఓకే, బట్ ఆ షార్ట్ నాట్ రిలేటెడ్ టు డైట్ ఎనీథింగ్. మేడం సో క్యాజువల్గా మాట్లాడతారు కదా, పేరేవి చూశాను. మీన్ ఐ ఫీల్ గుడ్, ఐ డోంట్ నో, సమ్ కనెక్షన్ అనిపించింది. దాని తర్వాత యాక్చువల్గా నేను కింద పడిపోయాను మా ఇంట్లో ఒకసారి కోవిడ్ టైంలో 2019 అట్లా. కింద పడిపోయినప్పుడు కాలు అలా బెనికింది అనుకున్నాను. బట్ 20 డేస్ అయినా దెర్ ఈజ్ నో చేంజ్. ఐ కాంట్ ఏబుల్ టు వాక్ కూడా. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 3-4 months అలాగా ఫిజియోథెరపీ అలా ఇచ్చి అండ్ స్టెరాయిడ్ ఇచ్చారు. అండ్ సో సెకండ్ ఒపీనియన్ కూడా నేను ఇక్కడికి రాలేని పరిస్థితి అప్పుడు. సో ఫ్లైట్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. తప్పనిసరిగా స్టెరాయిడ్ తీసుకోవాల్సి వచ్చింది. స్టెరాయిడ్ అనేది నాట్ గుడ్ అని తెలిసి నిలబడలేని పరిస్థితి, నాకు నేను పని చేసుకోలేని పరిస్థితి అప్పుడు తీసుకున్నాను. ఓకే, ఒక 7-8 months అటు ఇటు అలానే కొంచెం పెయిన్ కంట్రోల్ అయింది, కానీ స్టిల్ ఐఎమ్ ట్రబ్లింగ్ అలాట్. అండ్ ఆ టైంలోనే నేను జాబ్ అది కూడా అంటే వాక్ చేయలేక సో అన్నీ ఆఫ్ చేసేసాను. అండ్ ఫ్లైట్స్ అవి వచ్చాయి, ఒకసారి ఇక్కడికి వచ్చాను. అండ్ అప్పుడైతే నాకేమీ అంటే అప్పటికి నేను మేడం ఏది చూడలేదు. స్టిల్ అలాగే స్ట్రగుల్ అవుతున్నాను, వేరే సంథింగ్ అలాగా తీసుకుంటూ. అండ్ అగైన్ మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ ఒకసారి
సెకండ్ టైం కూడా తీసుకున్న తర్వాత ఇంకా 2 monthsలో సడన్గా 67 అలా ఉండేదాన్ని 80+ అయిపోయాను సడన్ ఇన్ 2 months. ఒక 15 kilos పెరిగారు. అవును. సో అది కూడా విత్ ఇన్ షార్ట్ 1 to 2 months లోపల అంత వెయిట్ గెయిన్ అయిపోయాను. తినడం వల్ల అలా కాదు, అది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. సో మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న డాక్టర్ గారే, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కాబట్టి ఆయన చెప్పారు, సమ్ రైట్ లెగ్లో నాకు వాటర్ ఫామ్ అయిపోయి స్వెల్లింగ్ లాగా రావడం, పెయిన్ మొత్తం గుంజడం. ఆయన ట్రీట్మెంట్ ఏది ఇస్తున్నా యాంటీబయాటిక్సే యూజ్ చేయాలి, స్టెరాయిడ్స్. సో అది ఇంకా ఏం ఎఫెక్ట్స్ వస్తుందో తెలీదు. యూ కెన్ థింక్ ఇంకొకటి ఏదైనా సజెస్ట్ చేశారనమాట, పలానా అని కాదు, యూ కెన్ థింక్ అనదర్ వే అని సజెస్ట్ చేశారు. సో అదే ఆలోచనలో ఉండంగా మళ్ళీ ఇంకొకసారి ఏదో వీడియోలో అప్పుడు మేడం డైట్ గురించి చెప్పడం విన్నాను. ఫస్ట్ టైం నేను క్యాజువల్గా మాట్లాడేటప్పుడు కనెక్ట్ అయ్యాను. అది సెకండ్ టైం మేడం, అప్పుడు ఫస్ట్ టైం నాకు ఎవరు అనేది అసలు ఏం తెలీదు. ఓహో మేడం డైటీషియన్, అప్పుడు నాకు అర్థమైంది అనమాట. నేను అప్పుడు ఇంకొక 1.5 monthలో ఇండియాకి వస్తున్నాను. సో డైరెక్ట్గా విజిట్ అయ్యి, అంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఏదో ఫోన్లో అని కాకుండా వచ్చినప్పుడు విజిట్ అవుదాం అనుకున్నాను. వచ్చినప్పుడు మేడంని విజిట్ అయినప్పుడు కూడా నాకు చాలా నీరసం, అంటే అసలు ఎనర్జెటిక్గా లేను నేను. మేడంని ఇట్లా నా ప్రాబ్లం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మేడంకి. అసలు టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, నడవలేనని ఆలోచన కూడా రానివ్వద్దు. ఇదేంటంటే జస్ట్ స్టెరాయిడ్ వల్ల కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అవి, నేను ఒక వాటర్ అవి ఇస్తాను, ఇన్ఫ్లమేషన్కి బాగా సపోర్ట్ అవుతుంది, అది గ్యారంటీగా అది తగ్గుతుంది, చెప్పిన అన్ని ఫాలో అవుతాయి, నో ఇష్యూస్ అని మేడం బాగా ధైర్యం చెప్పారు. సో ఇంకా అంతే అండి, అదే నమ్మాను నేను. అండ్ నేను కూడా ఏదైనా కమిట్మెంట్ బాగా, సో ఒకటి అనుకున్నానంటే అది ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఏదున్నా ఐ విల్ డూ. అది నా వర్క్లో కానీ ఎనీథింగ్. సో నేను ఎట్లాగో చేస్తాను, మధ్యలో ఆపను, నా గురించి నాకు తెలుసు. మేడం చెప్పిన దాన్ని బట్టే చెయ్యాలా వద్దా అనేది కనుక్కోవడానికి వచ్చాను. సో మేడం 100% అది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చింది కాబట్టి వేరే ఏ హెల్త్ ఇష్యూస్ లేవు, బీపీ, షుగర్, థైరాయిడ్. సో ఇలాంటిది ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఏం ప్రాబ్లం లేదని మేడం చెప్పిన మాటల్లో ఐ బిలీవ్ దట్. సో నేను వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తా అన్నాను జపాన్కి. మధ్యలో బ్రేక్ ఇక్కడ ఉంటే చేయలేను కాబట్టి. కానీ మేడం దగ్గరకు వచ్చినప్పుడు నాకు వైటమిన్స్ అన్నీ, అంటే వచ్చిన షార్ట్ టైంలో అన్నీ తొందరగా అవ్వవు కదా, సో బ్లడ్ టెస్ట్ అవన్నీ ఇచ్చాను నేను. సో మేడం దగ్గరకు వచ్చినప్పుడు నాకు తెలియదు అన్నీ లో ఉన్నాయని. సో దాని తర్వాత రిజల్ట్ అవి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మేడంకి బిఫోర్ ఇలాగ అన్ని వైటమిన్స్ కూడా అన్నీ తక్కువగా ఉన్నాయి, అన్ని సైడ్ ఎఫెక్ట్స్, 1 కాదు 2 కాదు, కొంచెం అన్ని వైటమిన్స్, అదేదో సడన్ తెలీదు నాకు. మేడం చెప్పినట్టు అంతేనా, పక్క చాలా క్లియర్గా వాయిస్ నోట్ పంపిస్తారు మేడం. వాయిస్ నోట్ మనం వింటే చాలు, సెకండ్ టైం కూడా వినక్కర్లేదు, అంత క్లియర్గా చెప్తారు ప్రతిదీ. మంచి మన తెలుగు భాష, ఇక్కడ ఉండం ఇంకో దగ్గర ఉంటాం కదా, ఆ తెలుగు వింటే కూడా అదొక ఎఫెక్షన్ ఉంటుంది, మనతో మాట్లాడే వాళ్ళు ఉండరు కదా. సో నైస్. 67 నుంచి 80 అబవ్ వెళ్ళిన వారు ఇప్పుడు ఈ డైట్ ఫాలో అయ్యాక ఎన్ని నెలల్లో ఎన్నిసార్లు చేసి ఎంత తగ్గారు? నేను మొదలు పెట్టిన ఫస్ట్ డే మేడంకి పంపించినప్పుడు 81.3కి వెళ్ళిపోయాను. అండ్ లాస్ట్ వీకే నా డైట్ ఆపేశాను నేను. ఈ పాస్ట్ 9 months నుంచి నేను మేడం చేతిలోనే ఉన్నాను. అంతేనా? 54.8 2 months చేసి మళ్ళీ బ్రేక్. మీరు మెయింటెనెన్స్ డైట్ పెడతారు? మెయింటెనెన్స్ కూడా మేడం కింద ఉన్నట్టే అండి, అది డైట్ కాకపోయినా అది కూడా మనకి హెల్దీగానే అది అలవాటు అయిపోతుంది. ఇంకా 54.85 దాకా వచ్చి ఆగానండి, ఆల్మోస్ట్ 26.5. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మీకు కనెక్ట్ అవ్వడం అన్నది ఇట్ ఈస్ అమేజింగ్ అండి. అసలు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి పట్టుకొని మరి మీతో కూర్చొని, వెన్ షీ యాక్చువల్లీ కేమ్ విత్ ద కంప్లైంట్, మీకు ఏమనిపించింది? అంటే ఇది కంప్లీట్ మెడికల్ ఇష్యూ, ఐ షుడ్ నాట్ టచ్ ఇట్ అని అనుకున్నారా, లేకపోతే లేదు ఇట్స్ ఈజీలీ సొల్యూషన్ తీసుకురావచ్చు అనుకున్నారా? ఐ డెంట్ గివ్ కమిట్మెంట్ అబౌట్ లెగ్ ఇష్యూస్. నేను ఇన్ఫ్లమేషన్ ఉంది అని అంటే ఇన్ఫ్లమేషన్ గెట్ రిడ్ అవ్వడానికి ఐ కెన్ టేక్ కేర్. ఓకే, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ నా దాంట్లో ఫుడ్ వరకు ఐ కెన్ టేక్ కేర్ అన్నారు. హౌ కెన్ ఐ ప్రామిస్? రైట్ ఇట్ మే ఆర్ ఇట్ మే నాట్. సో షీ హ్యాస్ మీన్స్ ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్ అండి. షీ ఈజ్ వెరీ డెడికేటెడ్. అంతేనా? వెరీ డెడికేటెడ్ పర్సన్స్ అయితేనే
ఆ పీక్ వెయిట్ ఉంటుంది చూడండి, 80 to 70 రావడం ఈజీయే, 65 దాకా కూడా రావడం ఈజీయే. 65 నుంచి చాలా మంది నా దగ్గరికి 65 అని వచ్చి మంత్లీ 3 kgs తగ్గుతారంటే 3 kgs చాలా మంది 5 kgs తగ్గుతారు, 6 kgs తగ్గుతారు. మనం మాకు 3 ఎందుకు ప్రామిస్ చేస్తున్నారంటే అక్కడ ఉన్న ఫ్యాట్ తక్కువ ఉంది. అండ్ 1 day కూడా చీట్ మీల్ చేయకూడదు. అప్పుడు 100లో 100% మీరు ఎఫర్ట్ పెడితేనే ఆ పీక్ వెయిట్ ఇట్ విల్ కమ్ డౌన్ టు యువర్ బిఎంఆర్ వెయిట్. ఆ బిఎంఆర్ వెయిట్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి చాలా స్థిరత్వం ఉన్నట్లు. అది డైట్తో 2 months డైట్ చేసినా 1 month మెయింటెనెన్స్ డైట్ ఈజ్ నార్మల్ కూల్ థింగ్. ఐ మేక్ యూ అండర్స్టాండ్ వాట్ వీఆర్ డూయింగ్ in the diet and what we are taking in the maintenance diet. So we have difference. Maintenance diet is a healthy diet, correct, which is actually మనం డైలీ అన్ని వైటమిన్స్, మినరల్స్, ఆ ఫుడ్ అంతా మనం ఎలా తీసుకోవాలి అనే పద్ధతి ప్రకారం వెళ్తుంది. డైట్ ఈస్ డిఫరెంట్, మీన్స్ వీ గివ్ మోర్ కాంప్లెక్స్ కార్బ్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్. అందరూ ఫైబర్ సలాడ్స్ లోనే ఉంటది అంటారు. నో, సీడ్స్ అండ్ నట్స్, పల్సెస్. సో పల్సెస్ నేను నాన్ వెజ్ డైట్ లో కూడా నేను పల్సెస్, వెజ్ కంపల్సరీగా యాడ్ చేస్తాను వాటిలో. నాన్ వెజ్ డైట్ అంటే నేను వెజ్ ఇవ్వను అనే సమస్య లేదండి. వెజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. అసలు వెజ్ లో ఉండే అన్ని మంచి తత్వాలు అన్నిట్లో లేవు. ఓన్లీ B12 ఒక్కటే అక్కడ లేదు, కానీ బట్ B12 కూడా మీరు తీసుకోవాల్సిన పద్ధతిలో తీసుకుంటే, ఇప్పుడు యాడ్ చేయాల్సినవన్నీ యాడ్ చేసుకుంటా, రాత్రి గంజిలో ఉన్న అన్నము మార్నింగ్ అట్లీస్ట్ వీక్లో 2 days యాడ్ చేసుకుంటా, అండ్ త్రిఫలా తీసుకుంటాను నేనైతే కంపల్సరీగా. నా దగ్గర రిజల్ట్స్ ఆర్ విజబుల్ B12 మెయింటైన్ చేయటానికి. సో ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. పీపుల్ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఐ కాంట్, means if they trust me they can come back to me and they can do. And she is the one of the example, and I'm happy that my clients are coming forward and giving testimonials for me. So I'm truly blessed. మేడం తో కాకపోయినా ముందు ఇనిషియల్ గా మన డౌట్స్ అవి ఉన్నా టీమ్ చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. మనం మెసేజ్ చేస్తే చాలు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా వస్తుంది. నాకు మేడం పంపించే కూడా అన్ని దొరకవు. నాకు పలానాది వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్ కానీ ఏదైనా నాకు లేదు అన్న ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది. యా, బట్ ఆల్టర్నేటివ్ ఇస్ వెరీ లెస్. ఎంత లెస్ ఉన్నా నా దగ్గర లేను అంటే మాకు దొరకదు అన్నప్పుడు ఐ మీన్ ఇమ్మీడియట్ గా అది వస్తుంది. మేడంతో ఏదైనా మాట్లాడాలన్నా, ఒకసారి నాకు ఫీవర్ వచ్చింది ఏమంటే ఐ మీన్ నాకు ఇచ్చిన డైట్ లో ఏది చేంజ్ చేయాలన్నా అన్ని చాలా బాగా రెస్పాన్స్ ఉంటుందండి. కానీ వినీలా, అసలు ఇది ఎలా పాసిబుల్ వినీలా? నాకు ఎప్పుడు ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రూప్గా అందరికీ కలిపి ఒక డయట్ ఇవ్వటము అది వేరు. ఫోకస్డ్గా ప్రతి ఒక్కళ్ళకి టైలర్ మేడ్గా, అంటే వీళ్ళకి ఇది సూట్ అవుతుంది, వీళ్ళ బాడీకి ఇది సూట్ అవుతుంది, వీళ్ళకి ఇట్లా ఇవ్వాలి అని పైగా ఫాలోఅప్లు చేయటం, ఇంత 100 మందిని ఫాలోఅప్ చేయటం, ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎంతో కమిట్మెంట్ ఉంటే అది చేస్తారు ఎవరైనా. హౌ డు యూ డూ ఇట్? అసలు ఎంత, how is it possible? It's all built up from past 15 years. అసలు ఇనిషియల్ గా నేను ఒక్కదాన్నే ఒక 2-3 టీంతో చేసేదాన్ని అండి. అప్పుడు అసలు విజబుల్ రిజల్ట్స్. I used to interact day to day with the clients. They are believing me. They are coming to me from US. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు అంటున్నారు కదా, ఇక్కడ ఉన్న అపాయింట్మెంట్ అసలు ఎవరు రారండి. మీన్స్ మై వాయిస్ నోట్స్ ఆర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళు కుక్ చేసుకుంటారు. నాకు ఒక్క వాయిస్ నోట్ చేయడానికి, ఒక్క డైట్ చేయడానికి మినిమం 1 hour పడుతుంది. చూడండి, ఐ నీడ్ టు ఫైండ్ ఎగ్జాక్ట్ పిక్చర్, ఐ నీడ్ టు ఫైండ్ ఇట్ ఇన్ ద గూగుల్ ఆర్ ఎనీథింగ్. అంటే నేను అనుకునే ఇమాజినేషన్ పిక్చరు, దాని కుకింగ్ మెథడ్స్ నేను చెప్తా. ఓకే, ఇంత పోర్షన్ ఉండాలి, ఇలా ఉండాలి, ఈ టెక్స్చర్ ఇలా రావాలి, మీరు ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి. ఒకవేళ ప్లేట్లో డిఫరెంట్గా ఉంటే ఐ విల్ మెన్షన్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ రిఫరెన్స్. దట్స్ నాట్ ఎగ్జాక్ట్ పిక్చర్. జస్ట్ మీకు ఒక ఇమాజినేషన్, వాళ్ళకి ఒక ఇమాజినేషన్ కలిగించాలని. See, typing is easier than, means my juniors can type it and they can send PDFs. But నేను ఎందుకంటే పర్సనల్గా కూర్చొని నేను ఎందుకు అంతసేపు వాయిస్ నోట్స్ చేశానంటే ఇన్ని ఇయర్స్ నుంచి టు కనెక్ట్ విత్ దమ్, connect with my voice. I mean, I can't even talk to them every day. Previous I used to talk to them and
గివ్ ద డైట్. ఇప్పుడు నేను మాట్లాడలేను, ఓకే, ఐ వాంట్ టు కనెక్ట్ టు దేర్ హార్ట్, దట్ ఆల్సో హీల్స్ దెమ్. అంటే అంటే ఇప్పుడు 100% నాతో మాట్లాడాలి అని అందరూ అనుకోవచ్చు, అంటే బీయింగ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్, నేను ఇన్ఫ్లుయెన్సర్. సో యా, మేడంతో మీట్ అవ్వాలి, మేడంతో కలవాలి, మేడంతో మాట్లాడాలి. ఐ నో దట్ నేను మాట్లాడినప్పుడు అంత బాగా ఏడుస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వి ఫీల్ బ్లెస్డ్. కానీ నేను ఎక్కువ అందరితో మాట్లాడలేకపోతున్నానే అనేది కూడా నాకు ఒక బాధ. అందుకనే నేను వాయిస్ నోట్ స్టార్ట్ చేశాను. ఈవెన్ దో ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఇంగ్లీష్ లో డైట్ స్టార్ట్ అవుతున్నాయి, రిగార్డ్లెస్ ఆఫ్ లాంగ్వేజ్. సో వీఆర్ స్టార్టింగ్ అప్. నౌ ఐ విల్ సిట్ అండ్ డూ ద ఆడియోస్. వెరీ ట్రూ, వెరీ గుడ్. బికాస్ నా వాయిస్ వాళ్ళు వినాలి, వాళ్ళ ఇంట్లో వినాలి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా వాయిస్ వినాలి. వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తున్నారా, ఆ వాయిసే కనపడుతుంది. కొంచెం స్ట్రిక్ట్ గా కూడా ఉంటది. సో స్ట్రిక్ట్ టీచరా అయినా కూడా ప్రేమ కూడా కనిపిస్తుందండి అందులో. అంటే మన కోసమే చెప్తున్నారు కదా, మనం ఫాలో అవ్వాలి. పాయింట్ అవుట్ చేస్తారు, స్ట్రెస్ చేసి చెప్తారు, ఇది ఖచ్చితంగా ఇలాగనే, ఆకలి వేస్తేనే తినండి అన్ని. అంటే ఆ మాటలో మనకి అర్థమైపోతుంది. ప్రతి టీచర్కి ఒక ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అట్లాగే మీరు ఎంతో మందికి డైట్ ఇచ్చి ఉంటారు. బట్ ఐ కెన్ సీ దట్ షీఈ్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ స్టూడెంట్స్ కదా. స్టూడెంట్స్ అని ఉండరండి, ఎవరైతే పీక్ వెయిట్ కి వస్తారో వాళ్ళు ఫేవరెట్ కాదు, ది బెస్ట్. నా ఫేవరెట్ ఏంటండి, నథింగ్. అంటే ఎంత కమిట్మెంట్ ఉంటేనో ఆ వెయిట్ కి రాగలరు, అంటే ఒక స్థిరత్వం ఉంటేనే. ఐ నో నేను ఆ ప్లేస్కి, నా ప్లేస్కి నేను 54కి 53కి రావడానికి నేను ఎంత నిగ్రహంగా డైట్ చేశానో, ఆ ఫౌండేషను, ఆ పట్టుదల, అంటే అలా కంట్రోల్డ్గా ఉండటం అనేది ఇట్స్ బాగా ఇంపార్టెంట్ అండి. అలా ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళే నిరూపించుకున్నాము అని ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇప్పుడు ఈవిడ జపాన్లో ఉంటారు కదా, ఇండియా వచ్చినప్పుడల్లా మీకు మాట్లాడతారా, మీరు మళ్ళీ కలుస్తారా? మీతో మీకు రాజమాత ఎప్పుడన్నా అసలు నాకు తెచ్చిన స్వీట్ పొటాటో స్వీట్స్ ఉన్నాయి, అవి ఎంత బాగున్నాయో, అవి ఇక్కడ దొరకవేమో. ఐ డోంట్ ఈట్. తను స్పెసిఫిక్ గా స్వీట్ పొటాటో అంది కాబట్టి ఇంటికి వెళ్ళి విప్పదీసా, లేకపోతే వీళ్ళందరూ చాక్లెట్స్ వేస్తారని మా అమ్మాయికి ఇచ్చేస్తా. అసలు నేను ఓపెన్ కూడా చేయను, తినేంటో చెప్పింది. ఇంకోటి ఏదో వైలెట్ కలర్ లో ఉంది, బీన్ పేస్ట్. అసలు ఎంత బాగుంది తెలుసా. ఇట్స్ నాట్ స్వీట్ బట్ ఇట్స్ స్వీట్. ఓకే, అంటే మేడం ఇచ్చే డైట్ లో విచ్ ఈస్ హెల్దీ. సో అక్కడ బీన్ పేస్ట్ అండ్ స్వీట్ పొటాటో రెగ్యులర్ గా, సో అవి స్పెసిఫిక్ గా చూసి తీసుకొని వచ్చాను హెల్దీగా. మేడం కూడా తెచ్చినందుకు టేస్ట్ చేయాలని. టేస్ట్ కాదు, మొత్తం తిన్నాను. అవి ఇక్కడ అవైలబుల్ అయితే అది కూడా డైట్ లో ఇంక్లూడ్ చేసేవారేమో. మంచివి ఇంక్లూడ్ చేయాలి 100%. ఇట్స్ స్వీట్, ఇట్స్ లిటిల్ బిట్ మైల్డ్ స్వీట్ ఉంది. ఆ స్వీట్ పొటాటో పైన ఏదో కోటింగ్ ఉంది కాకపోతే, బట్ ఆ స్వీట్ పొటాటో అంత ఆ ఫ్లేవరబుల్ గా ఉంది. మీరు స్వీట్ పొటాటో ఇచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీ. నాకు అంటే ఐ లైక్ వెరీ మచ్. అక్కడ చాలా బాగా అంటే ఫ్రైడ్ చేసి కూడా, అంటే మనకి బొగ్గుల్లో కాల్చి ఇస్తారు, అలా దొరుకుతాయి అనమాట. వెరీ టేస్టీగా ఉంటాయి. అసలు ఆ స్వీట్ లో కూడా స్వీట్ పొటాటో ఇక్కడ పొటాటో లా లేదు, చాలా నాచురల్ స్వీట్ ఉంది. ఆ కలర్ కూడా డిఫరెంట్ ఉంది కదా. అవును, డార్క్ ఈ ఎల్లో ఉంది. ఓకే, ఈ ఎల్లో ఉంది. అది నేను ఎప్పుడో చిన్నప్పుడు, అంటే మా అమ్మమ్మ వండి పెట్టినప్పుడు తిన్న స్వీట్ పొటాటో గుర్తుకొచ్చింది. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది రాజమాత, ఆఫ్టర్ సో మెనీ మంత్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్? ఒకటి హెల్త్, ఇంకోటి వెయిట్, అండ్ దెన్ లెగ్స్ ప్రాబ్లము. ఇప్పుడు అవన్నీ ఓవర్కమ్ అయిపోయారా? ఇప్పుడు ఎట్లా ఉంది? హౌ ఇస్ ద కరెంట్ సిచ్యువేషన్? అన్ని ఓవర్కమ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతేనా? ఎందుకంటే ఐఎమ్ నాట్ డిపెండబుల్. ఓకే, ఒక్కసారి నిలబడలేని అప్పుడు నాకు చాలా, అంటే బాబు, నా ఫ్యామిలీని నేనే చూసుకుంటాను. నాకు ఐఎమ్ నాట్ డిపెండబుల్. ఓకే, సో ఐఎమ్ వెరీ ఇండిపెండెంట్. అండ్ నేను చేస్తేనే నాకు అదొక హ్యాపీనెస్ ఉంటుంది. నాకు ఫ్యామిలీ, రిలేషన్స్, ఫ్రెండ్స్, చాలా అంటే పర్సన్కి చాలా వాల్యూ ఇస్తాను నేను. సో యాజ్ ఏ మదర్గా నేను చాలా ఫీల్ అయ్యాను. అంటే నా బాబు కోసం చేసుకోలేకపోతున్నానా, అంటే ఆ టైంలో సడన్గా ఆకలి అన్నా కూడా నేను నిలబడలేని పరిస్థితి. మా వారు ఎప్పుడు వస్తారా,
అన్న సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది అంటే నాకు మేడం మీ జాయిన్ అయిన తర్వాత వాట్సాప్లో ఆ రీల్స్ అవి చూడడం తప్ప అంతకుముందు అసలు తెలీదు. సో అంతకుముందు ఉన్న స్ట్రగుల్కి దేవుడే నాకు ఈ దారి చూపించాడని నేను నమ్ముతాను. వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్? బికాస్ మీరు వచ్చింది ఒక ప్రాబ్లంతో వచ్చారు. ఆ ప్రాబ్లం కాంప్లికేటెడ్ ప్రాబ్లం. ఒకటి లెగ్ పెయిన్, హెల్త్ ఇష్యూస్, వెయిట్ ప్రాబ్లం చాలా, అండ్ మల్టీవిటమిన్స్ ప్రాబ్లం, సో మెనీ ఇష్యూస్. అన్ని ఇష్యూస్ నుంచి బయటపడి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇన్సైడ్? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇప్పుడు చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎలా ఏం చేస్తే తగ్గుతుంది అనేది కూడా తెలియదు. జపాన్లో నేను కంటిన్యూస్గా హాస్పిటల్కి వెళ్ళడం, విజిట్ అవ్వడం, డాక్టర్ గారిని అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం. బట్ నాకు అది అక్కడ మెడిసిన్స్కి అది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్లా వస్తుంది తప్ప నాకు సొల్యూషన్ అనేది దొరకలేదు. సో ఇప్పుడు మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతేనా? లేదండి, అప్పుడే ఇంకా లాస్ట్ అప్పుడే ఇక మళ్ళీ స్టెరాయిడ్స్ అది ఏమీ తీసుకోలేదు. మేడం మాటల్లో చాలా నేను డిప్రెషన్కి వెళ్ళకుండా చాలా ధైర్యం చెప్పారు. వాకింగ్ చేస్తేనే వెయిట్ మెయిన్గా ఫ్యాట్ లాస్ అని కాదు కదా, సో ఫ్యాట్ లాస్ అయినా ఏదైనా ఇమ్మొబిలిటీ అండి, బ్రీతింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బాడీకి అన్నిటికన్నా. సో స్ట్రెస్గా నడవలేకపోతున్నాను అనే స్ట్రెస్ తీసేసి బ్రీతింగ్ మీరు చేయండి అని చెప్పారు. సో ఇనిషియల్గా నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడు వాకింగ్ చేయట్లేదు, నడవలేకపోతున్నాను అని ఏమీ మైండ్లో పెట్టుకోకుండా మేడం మాటలే బాగా స్ట్రాంగ్గా నాకు పడిపోయాయి. సో బ్రీతింగ్ చిన్నగా స్టార్ట్ చేశాను. చిన్నగా అంటే నాకు ఇంట్లోనే పని చేసుకుంటేనే కాళ్ళు నిలబడలేను. సో ఇంట్లో పని అంతా అయిపోయాక నా కాళ్ళకి రెస్ట్ కంపల్సరీగా ఇచ్చి కొంచెం ఓకే అన్న తర్వాత 5 minutes, చిన్నగా 10 minutes, 15 minutes ఒకటేసారి కాకుండా స్లోగా నా కాళ్ళు నాకు సపోర్ట్ చేసేంత విధంగా అలా వాక్ నిదానంగా చేస్తూ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు ఈజీగా 1.5 hour ఈజీగా నేను వాక్ చేసేస్తానండి. వినీలా ఇచ్చే డయట్లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ దట్ యు రియల్లీ లవ్? ఒక్కటని చెప్పలేమండి, అన్ని బాగుంటాయి. డిఫరెంట్ ఇస్తారు అంటే తను కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని చెప్తారు, లైక్ సీడ్స్, లేకపోతే ఈ ఫలానా పుడింగ్, లేకపోతే ఫలానా రెసిపీ విచ్ మేక్స్ యూ ఫీల్ వెరీ నైస్. అరే నాకు ఇది ఇంకా తినాలని అంటారు. ఆవిడ కొన్నిటిని అసలు ఆపరు, ఎంతన్నా తీసుకోవచ్చు అంటారు. సో వాట్ ఆర్ దోస్ ఫుడ్స్ దట్ యు రియల్లీ లవ్ అండ్ ఎంజాయ్? మేడం ఎక్స్ట్రాగా తీసుకోమనే ఏది ఎప్పుడు నేను తీసుకోలేదు. అవునా? నాకంటే హంగ్రీ అన్న ఫీల్ రాలేదు ఎప్పుడు. మేడం ఇచ్చేది మంచిగా సరిపోతుంది. బేసికలీ వీఆర్ వెజిటేరియన్స్. సో మేడం ఏది ఇచ్చినా నాకు చాలా బాగుంటుంది, అందులో ఏం తేడా లేదు. ఎక్కువగా చాలా బాగుంది అని అంటే మేడం ప్యాటీస్ ఇచ్చారు. ప్యాటీస్ అది కూడా స్వీట్ పొటాటో తోటి చెప్పాను కదా, చాలా టేస్టీ ఉంటుంది. సో స్వీట్ పొటాటో అండ్ పూల్ మఖానా కూడా మేడం చాట్ లాగా పైన అన్ని వేసుకొని తినమని చెప్తారు అన్ని, అది కూడా చాలా బాగుంటుంది. వెరీ గుడ్, సూపర్. జ్యూసులు మాత్రం అండి అది అన్ని జ్యూసులు బాగుంటాయి. వినీలా నాకు ఎప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తుంటే మీ దగ్గర హూ టెల్ దే సక్సెస్ స్టోరీస్, ఐ ఫీల్ సో నైస్ అబౌట్ ద వే యూ థింక్, డిజైన్. అంటే ఎవరికి ఎట్లా కావాలి అన్నది టైలర్ మేడ్గా ఈ మనిషికి వీళ్ళకి ఇంత ప్రపోర్షన్లో ఈ డైట్ ఇవ్వాలి, ఈ కాంబినేషన్లో ఇవి యాడ్ చేయాలి అని మీరు ఇంత స్టడీ చేసి చేస్తారు చూడండి. దట్ ఈస్ రియలీ అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని దానికోసం, అంతే కదా? ఎవరంత శ్రమ తీసుకుంటారు? మిమ్మల్ని పొగుడుతాను అనుకోకండి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంటే వెరీ ఫ్యూ పీపుల్ డూ దట్, వెరీ ఫ్యూ పీపుల్. ఆ పిక్చర్స్ లో కూడా అండి 10 సార్లు మనకి డౌట్స్ వచ్చి ఎంత యూజువల్ గా మనకు వస్తుంది, అది ఏది రాదు. మేడం అన్నట్టు ఆ పిక్చర్స్ లో నిజంగా అసలు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, చాలా మనకి అంటే 2 spoons వేసినా పోనీ వెజిటేబుల్స్ ఎంత వేయాలి ఇవంతా చేసిన ఫైనల్ క్వాంటిటీ కూడా ఆ పిక్చర్ మనకి చాలా అంటే ఇక ఓకే ఇది ఉంది కదా అంతే, ఇంకా మళ్ళీ మనకి డౌట్స్ కూడా రావన్నమాట. ఇప్పుడు ఇలా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి అన్నీ ఇక్కడ మన దేశంలో దొరికినవన్నీ దొరక్కపోవచ్చు. అంటే ఎస్పెషల్లీ కూరగాయలు, ఎస్పెషల్లీ కొన్ని ఇంపార్టెంట్వి దొరకవు. ఇప్పుడు ఆవిడే చెప్పారు ఇండియన్ స్టోర్స్ వెళ్తే తప్ప కొన్ని దొరకవు. ఒకవేళ దొరికినా కూడా ఇక్కడ ఉన్నంత నాణ్యత ఉండదు, లైక్ పాలకూర అలాంటివి కూడా మంచివి దొరకవు అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? మీరు ఇలా ఆల్టర్నేట్ సజెస్ట్ చేస్తారా మీరు, లేకపోతే అక్కడ ఏం దొరికితే అదే తినమంటారు? ఏంటి వాట్ ఈస్ ఇట్? ఏవి దొరికినా అంటే మిక్స్డ్ వెజిటబుల్స్ అయితే దొరుకుతాయి. మిక్స్డ్ వెజిటబుల్స్ అయితే దొరుకుతాయి. పాలకూర నేను చెప్పను మ్యాక్సిమం. అవునా? ఎందుకంటే
యూజువల్గా అబ్రాడ్లో ఉండే వాళ్ళందరికీ థైరాయిడ్ టెస్ట్ చేయించలేను నేను. I don't know whether they have thyroid or not. See, I can give iron rich food, I can give calcium rich food, I can give all vitamins and minerals. But నేను థైరాయిడ్, హిడెన్ థైరాయిడ్ ఉండి నేను గైట్రోజన్ ఉండే ఫుడ్స్ అయితే నేను ఇవ్వలేను ఏదైనా. సో నేను అందుకని థైరాయిడ్ ఫుడ్స్ ని ఆల్మోస్ట్ లిమిట్ చేసేస్తాను అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసుకోలేరు. ఒకవేళ ఇప్పుడు నేను ఒక 3 years టెస్ట్ చేసుకోకపోతే ఏమో నాకు థైరాయిడ్ వచ్చిందేమో, హిడెన్ గా ఉందేమో, ఐ డోంట్ నో, ఐ డిడ్ క్రాస్ చెక్డ్. సో అందుకని కొంతమందికి ప్రెగ్నెన్సీలో వస్తుంది, తర్వాత ఉండదు. బట్ వాళ్ళ బాడీ ఆ టెండెన్సీలోనే ఉంటది. సో అందుకని పాలకూర చెప్పను, ఎక్కువ ఆకుకూరలు, గోంగూర, అవి కూడా దొరికితేనే. గోంగూర, తోటకూర, బచ్చలు దొరకవు. అవి దొరకవు, ఏమి దొరకవు మీకు అక్కడ? అక్కడ లోకల్ వేరే ఆకులు ఉంటాయి, ఐ మీన్ వేరే లీఫీ వెజిటేబుల్స్, ఏవైనా లీఫీ వెజిటబుల్స్ తినవచ్చు. ఓకే. లేదా మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర, అవి చెప్తాను. ఆల్ గ్రీన్స్ ఆర్ గ్రీన్స్, ఆకుకూరలు అనేవి ఆకుకూరలు. లేదా మిక్స్డ్ వెజిటబుల్స్ తినమంటాను. దొరకకపోతే లిస్ట్ లో ఉండేవి ఏవైనా రీప్లేస్ చేసుకో. ఓకే, నైస్. నో ఇష్యూస్. బట్ కుకింగ్ మెథడ్ సేమ్ ఫాలో అవ్వమంట. సో ఫైనలీ వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ యూ లైక్ అబౌట్ రాజ్మాత? బెస్ట్ పార్ట్ మళ్ళీ చెప్తున్నది, థర్డ్ టైం కమింగ్ టు 54 ఈజ్ నాట్ ఎ ఈజీ జాబ్. అది నేను వచ్చాను, నేను 54కి నాకన్నా సన్నగా కనపడుతున్నారు. అయ్యా, టోటల్ ఫోకస్ ఉంటే తప్ప చేయలేరు అది కదా. ఐ నో హౌ టఫ్ జాబ్. సరే అది వదిలేయండి వినీలా, అది ఇప్పుడు 3 సార్లు మీరు చెప్పేశారు. అది కాకుండా దానికి మించి ఏది లేదు లేదా? ఇట్స్ వెరీ టఫ్ జాబ్ ప్రేమ్ గారు. ఇప్పుడు చెవిటి వాడి ముందు శంఖం కూడా ఊదినా వేస్టే. అవతల వాళ్ళు పట్టించుకోకపోతే నేను ఎంత చెప్పినా వేస్ట్. వాళ్ళు నా మాటలు వాల్యూ చేశారు అంటే నేను థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు వాల్యూ చేయకపోయినా అట్లీస్ట్ వాల్యూ చేసిన దానికి, నటిస్తున్న దానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అంతే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. మేడం చెప్పినట్టు నమ్మకం అయితే ఉండాలండి ఖచ్చితంగా. మనం ఏ పని చేసినా నమ్మకం ఉండాలి. మనం ఇంకొకరికి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా ముందు మనం వాళ్ళ మీద నమ్మకం ఉండాలి కదా, వాళ్ళ మాటల మీద. మీరు నిజంగా నమ్మి టోటల్ గా సరెండర్ అయ్యారు కాబట్టి రిజల్ట్ చూసారు మీరు. నాకు మనసు ఇటు వే చూపించింది. నేను నమ్మాను మేడం దగ్గరికి రాకముందే. ఐ బిలీవ్ హర్. సో మేడం చెప్పినప్పుడు కూడా, అంటే నేను అప్పుడున్న సిచ్యువేషన్కి మేడం చాలా ధైర్యంగా ఉండమని చెప్పారు. అవి ఏవైనా సరే అంటే తగ్గిస్తాను అని మేడం కమిట్మెంట్ అన్నట్టు అలాగేమి కమిట్మెంట్ ఇవ్వలే మేడం చెప్పినట్టు. కానీ మాటల్లో ఏంటంటే ఐ బిలీవ్ దట్ మేడం ఇచ్చింది ఫాలో అవుతే నాకు తగ్గుతుంది అని నేను నమ్మాను. భరోసా వచ్చింది. భరోసా మేడం చెప్పడం కూడా వెరీ క్లియర్ గా అన్ని చెప్పబట్టి నేను పాటించగలిగాను. అర్థం కాకపోతే కూడా మనం ఏం చేయలేం కదండి. మనకి చేయాలని ఉన్నా మనకి క్లియర్ అండ్ క్లారిటీ లేకపోతే కూడా మనం మిస్టేక్స్ చేస్తాం. సో అది మిస్టేక్స్ కూడా ఏది చేయకుండా, ఏ పొరపాట్లు కూడా జరగకుండా ఉండడానికి కూడా మేడం చాలా క్లియర్ గా, అండ్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అంటే టీమ్ వర్క్ మాత్రం నిజంగా అండి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా అసలు మేడం ఎలా మెయింటైన్ చేస్తున్నారో నిజంగా అది మాత్రం చాలా తక్కువ మంది కమిట్మెంట్ అనేది కూడా ఒక వర్క్ చేసే వాళ్ళు కూడా అది చాలా తక్కువ ఉంటుంది. మేడం ఏదైతే మనకి చెప్తారో, ఇంతకు ముందు మేడంని కలవడానికి ముందే అక్కడ ఒక రూమ్లోకి తీసుకెళ్ళి అన్నీ చెప్తారు, ఇలా ఫాలో అవ్వాలి, ఇలా ఉంటుంది అన్నీ ఏదైతే చెప్తారో అంటే అది కమిట్మెంటే కదండి. మేడం ప్రతిదీ ఫాలో అవుతారు. ఏ డౌట్ వచ్చినా ఏదొచ్చినా కమిట్మెంట్స్ ఉన్నాయి. మీరేం లేదు, మీరు బాగా చేసేయచ్చు, మీరు జాయిన్ అవ్వండి అని కబుర్లు అయితే ఏం చెప్పరు. ఫస్ట్ అన్ని మనకి అర్థమయ్యేలాగా చెప్తారు. 10 గంటలకు పడుకోవాలి, ఇది పెద్ద రూల్ కదా, ఇంపార్టెంట్ రూల్ అది. ఇచ్చే క్వాంటిటీ అయినా ఏదైనా మేడం చెప్పింది ఫాలో అవుతేనే మీకు రిజల్ట్స్ ఉంటాయి. మీరు అంత మేడంతో మాట్లాడి వచ్చిన తర్వాత కూడా చాలా క్లియర్ గా చెప్తారు. ఆలోచించుకొని మీ సమాధానం చెప్పండి. మేడం లోపల చెప్పారు నాకు, ఇప్పటికిప్పుడేం డెసిషన్ లేదు, బాగా ఆలోచించుకొని మీరు అంతే చెయ్యండి అని. ఇక్కడ కూడా నాకు రిసెప్షన్లో ఇక్కడ కూడా మేడం మీరు ఎంత టైం అయినా తీసుకోండి, మీరు ఓకే అనుకున్నప్పుడు మాకు ఒక మెసేజ్ చెప్తే చాలు. మేడం ఏదైతే కమిట్మెంట్ అది నాకు బాగా నచ్చింది. ఎవరండి కమిట్మెంట్ అనేది ఈ రోజుల్లో మనం చూడడం లేదు. మ్యాక్సిమం పీపుల్ చాలా చేంజ్ అయ్యారు. సో
నాకు అది నచ్చింది బాగా. మేడం ఏది చెప్తారో అది ఏది ఉన్నా మేడమే. ఇంకా అదే నేనేం చేసినా ఏదైనా అది మనకి వెయిట్ అప్ అండ్ డౌన్ అయినా కూడా ఏ భయం లేదు. మేడం చెప్పింది చెప్పినట్టు చేశాను, అది ఎలాగైనా ఉండని, నో ఇష్యూస్. అంటే మనం చేసిన దాని మీద మనకు ఒక భరోసా, నేను కరెక్టే చేశాను. మే జూన్లో స్టార్ట్ చేసినప్పుడు కూడా అండి మేడం ఓన్లీ అంటే బిఎంఆర్ దగ్గరలో ఉన్నప్పుడు ఓన్లీ 1 monthకి 2 kgనే మేడం చెప్పారు. అలా అయితేనే అంతే ఉంటుంది అని నా దానిని పట్టి మేడం. లాస్ట్ ఈ మొన్న జూలై 2-3 months back. Yes. 2 months back. ఎంత తగ్గారు రాజమాత గారు? లాస్ట్ 2 monthsకి 6 kg తగ్గాను. 3 kgs. 3 kgs కాదు, ఫస్ట్ మంత్లో నేను 20 to 25 days దాకా అటు అప్పు లేదు ఇటు డౌన్ లేదు, అక్కడే ఉండిపోయాను. కానీ అస్సలు నేను అంటే ఇప్పుడు 25 days దాకా మనం 2 months జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ 1 month ఏం చేంజ్ లేకపోతే ఐ మీన్ ఇమాజిన్ ఎలా అనిపిస్తుంది. జనరల్ గా నీరు గారిపోయి ఇలా ఉంటుంది కదా, ఇంకేం తగ్గలే అని ఒక ఒపీనియన్ వచ్చేస్తాం. ఉంటుంది. కానీ అంటే నేను ఇంతకు ముందు నుంచి జర్నీ చేస్తున్నాం కాబట్టి నాకు అది ఒక్కరోజు కూడా ఫీల్ ఏమీ లేదు. మన బాడీలో ఏం క్యూర్ అవుతుందో మనకి కనిపించదు కదా. సో అంటే నాకంటే తెలుసు, ఒకవేళ తెలియకపోయినా చెప్తున్నాను. కొత్తగా జాయిన్ అయినా ఇప్పుడు నేను న్యూగానే జాయిన్ అయ్యాను అనుకోండి, కానీ నాకు ఎవ్రీ సాటర్డే కాల్ వస్తుంది, లేదా సండే మండే, మేడం మీరు ఇట్లున్నారు, ఎగ్జాక్ట్గా అంతే చేస్తున్నారా అంటే ఫాలో అప్ కాల్. మనం డిప్రెషన్లోకి అవ్వకుండా వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ దట్ ఈస్ కరెక్ట్, మనం చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది అదేంటో తెలుస్తుంది. ఇంకా దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పడం, లేదా నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా, ఏదైనా వాడానా, ఆ 20-25 daysకి ఎవ్రీ 3 daysకి 1 weekకి నాకు కంపల్సరీగా కాల్ చేసి, మేడం మీరైతే ఫాలో అవ్వండి, డైట్ మధ్యలో ఆపేయద్దు. మనం ఒకసారి కమిట్ అయినప్పుడు అది గెట్ బ్యాక్ అవ్వకుండా చాలా బాగా మనకి వాళ్ళు చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకు తగ్గడం లేదు ఏంటి అంటే మనకి చెప్తే కూడా తెలుస్తుంది కదా. మనకి ఆలోచన లేకపోయినా వాళ్ళు చెప్పే దానిని బట్టి ఓహో ఇట్ వాజ్ హ్యాపెనింగ్, ఇది జరుగుతుంది తెలుస్తుంది. వాళ్ళు చెప్పే విధానమా, నేను ఏది అడిగినా అది అన్ని చెప్పేవారు, అన్ని కనుక్కునేవారు. ఎందుకు తగ్గడం లేదు అనేది మేడం కూడా ఫాలో అవుతారు కదా. మెయిన్ గా అండి మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా చాలా చేంజ్ ఉంటుందని చెప్తారు. సో ఆ టైంలో దానివల్ల ఒక ఎఫెక్ట్ అటు ఇటు. కానీ అండి సడన్ గా 6 kg అంటే ఆ 25 days ఏది కనిపించలేదు. ఇంచు లాస్ అనేది మనకి అంత వచ్చిన తర్వాత కూడా మనకి తెలియదు. అదేంటి మెయిన్ గా మిషన్ పైన ఏం కనిపించలేదు నాకు అప్పుడు నాకు ఇంచు లాస్ కూడా నేను ఫీల్ అవ్వలేదు ఆ 20-25 daysలో. అండ్ నేను గెట్ బ్యాక్ అవ్వకుండా కూడా నాకు ఫాలో అప్ కాల్స్ అనేది చాలా, అంటే మనం వెనక్కి వెళ్ళిపోకుండా అవి చాలా హెల్ప్ఫుల్. అండ్ ఆ 25 days తర్వాత ఉన్న 35 రోజులు మీరు తగ్గారు 6 kilos. అంటే అది సడన్ గా ఏమి చూపించలేదు. బట్ ఓవర్ మళ్ళీ 2 months చేసినట్టున్నారు కదా. 3 months చేశారు. 2 months అండి. 2 months. కానీ అప్పుడు కనిపించలేదు. చిన్నగా అది డైలీ అట్లా మళ్ళీ నాకు విత్ ఇన్ 1.5 month లో మళ్ళీ నాకు ఇంత చేంజ్ కనిపించేది. టోటల్ గా 6 kg స్టబాన్ ఫ్యాట్ అదే కనిపించదు. మనం ఏం చేయలేము, నీడ్ టు వెయిట్. బట్ అది ఇంచు లాస్ లో కనిపించింది నాకు, అక్కడ కనిపించలేదు. అప్పుడు తెలియలేదు మేడం, తర్వాత తెలిసింది. కానీ మధ్యలో మనం బ్రేక్, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ 25 days మనకి ఏంటంటే బ్రేక్ ఇవ్వకుండా ఆ ఫాలో అప్ కాల్స్ చాలా తగ్గకపోయినా కూడా మనం కూడా నీరు గారిపోకుండా. నాకు రీజన్స్ కావాలండి అసలు ఎందుకు తగ్గట్లేదు. షీఈస్ యూజింగ్ సమ్ మెడికేషన్ ఆర్ షీఈస్ డూయింగ్ ఎనీ చీట్ మీల్స్, అయినా ఫంక్షన్ ఉందా, ఫంక్షన్ లో ఒక రోజు తినగానే మళ్ళీ బాడీ ప్రిపేర్ అవడానికి 3-4 days పడుతుంది. నాకు అక్కడ అదొక ప్రాబ్లం. లేదా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, ఐ విల్ చేంజ్ ద క్యాలరీస్, ఐ విల్ చేంజ్ ద ప్యాటర్న్. ఒకవేళ అలా కూడా రియాక్ట్ రాదా, ఐ విల్ ఇంక్రీజ్ ద క్యాలరీస్ ఫర్ 3 days అండ్ ఐ విల్ డిక్రీజ్ ద క్యాలరీస్. దట్ ఈస్ ఎ గేమ్. అంటే బాడీ మాట వినకపోతే అంటే నేను మెడిసిన్స్ ఇవ్వలేను. సో నేను ఆ ఫాలో అప్ నుంచి మేము తీసుకొని అప్పుడు మళ్ళీ మేము కోడింగ్స్ అంటే మళ్ళీ డైట్స్ మార్చుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ అ బిగ్ ఎక్సర్సైజ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు రీగెయిన్డ్ యువర్ హెల్త్ and you're so happy now. Thank you. Very good, Rajmata. Congratulations. All the best and many more wonderful years to you. Thank you so much. Thanks a lot. Thank you.